నమస్తే. కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్, విశాఖపట్నం. అనగనగా ఒక శిల్పి ఉన్నాడు. అతడు చాలా గొప్ప శిల్పి. అతనిలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, తన శిల్పకళ చాతుర్యాన్ని ఉపయోగించి ఏదైనా శిల్పాన్ని చెక్కేడంటే అది జీవకళతో ఉట్టిపడుతూ ఉండేది. అది శిల్పము కాదు, సజీవమూర్తే అన్నట్లుగా భ్రమింపజేసి చూపరుల్ని కట్టిపడేసేది. తనలో ఉన్నటువంటి శిల్పకళ విశేషము చేత తను అమితమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని పొందాడు. సరే, కాలం గడుస్తోంది. ఒకరోజు ఒక జ్యోతిష్యుడు ఆయన చేయి చూసి, మరొక 10 రోజుల్లో నువ్వు చనిపోతున్నావు, మృత్యుదేవత సరిగ్గా నేటికి 10వ రోజు నాడు నిన్ను కబళించడానికి వస్తోంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈ శిల్పి గుండెల్లో రాయపడింది, లేదు, ఈ మృత్యువు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఎలా ఎలా అని ఆలోచిస్తుండగా తన మనసులో ఒక ఆలోచన తళుక్కన మెరిసింది. తను జీవం ఉట్టిపడుతున్నట్లుగా శిల్పాలు చెక్తాడు కదా, అందుకని తన్ను అందరూ మరో బ్రహ్మ అని కీర్తిస్తుంటారు కదా. కాబట్టి తనలాగే మరొక 7 శిల్పాలను తయారు చేసినట్లయితే, వాటితో పాటు తను పక్కనే నుంచున్నట్లయితే, తనలాగే ఉన్నటువంటి మిగతా 7 శిల్పాలు కూడా జీవకళ ఉట్టిపడుతూ ఉంటాయి. కాబట్టి మృత్యుదేవత ఆ శిల్పాలలో తాను ఎవరో గుర్తించలేక విఫలము చెంది వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ రకంగా తాను మృత్యువును తప్పించుకోవచ్చు అనే ఆలోచనతో తను తన ఎత్తే ఉన్నటువంటి, తనలాగే ఉన్నటువంటి జీవకళ ఉట్టిపడుతూ ఉండేటువంటి 7 శిల్పాలను 10 రోజుల్లో రూపొందించాడు, తయారు చేశాడు. ఆ 7 శిల్పాలను కూడా ఒక గదిలో ఒకదాని పక్కన ఒకటి పెట్టి, వాటి మధ్యలోనే తను కూడా నిలబడ్డాడు. ఆ 10వ రోజు రానే వచ్చింది. ఆ శిల్పాలన్నీ ఉన్న గదిలోకి మృత్యుదేవత వచ్చింది. ఎందుకంటే శిల్పి అక్కడే ఉన్నాడు కదా, అతని ప్రాణాలు తీసుకెళ్ళిపోవడానికి. మృత్యుదేవ ఒక్కొక్క అడుగు వేస్తూ ఒక్కొక్క శిల్పాన్ని పరిశీలనగా చూస్తూ వస్తూ ఉన్న వేళ ఆ శిల్పి తన ఊపిరిని నిగ్రహించి నిశ్శబ్దంగా ఉన్నాడు. మృత్యుదేవత ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఒక 10 సార్లు ఈ చివరి నుంచి ఆ చివరికి అడుగులు వేసుకుంటూ ఎంతో పరిశీలనగా ఒక్కొక్క శిల్పాన్ని పరిశీలిస్తూ, ఇందులో శిల్పమేది, ఆ అసలు శిల్పి ఎవరు తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించి విఫలమైంది. మరి ఆ శిల్పి యొక్క గొప్పదనం కదా, అంత చక్కగా చెక్కాడు. సజీవమూర్తి ఎవరో, జీవకళ ఉట్టిపడుతున్నటువంటి ఆ శిల్పాలు ఎవరో పోల్చుకోలేకపోయింది, తేడా తెలుసుకోలేకపోయింది మృత్యుదేవత. ఏం చేయాలా అనుకుంటూ ఉండగా మృత్యుదేవత మనసులో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. వెంటనే అంది, ఆహా, ఎంత అద్భుతమైనటువంటి శిల్పి! స్వర్గలోకంలో కూడా ఇలా జీవకళ ఉట్టిపడేటట్టుగా
శిల్పాలు తయారు చేయగలిగిన ఎవరు లేరే. అన్ని శిల్పాలు ఒకలాగే ఉన్నాయి. అసలు సజీవ మూర్తులేనా అన్నట్లుగా ఉన్నాయి ఈ శిల్పాలు. ఎంత గొప్పగా ఉన్నాయో కదా. అన్నీ ఒకేలా ఉన్నాయి, వీటిల్లోనే భేదం లేదే. కానీ ఇదేమిటి? ఇదిగో ఈ విగ్రహంలో ముక్కు దగ్గర చిన్న వంకర వచ్చిందేంటి? ఆ శిల్పి ఈ విగ్రహంలో మాత్రం ముక్కుని సరిగా చెక్కలేదే అనేసరికి వాటి మధ్యలోనే ఉన్నటువంటి శిల్పి ఒక్కసారిగా నేనా సరిగా చెక్కలేకపోవడమా? నా శిల్పకళలోనే దోషం ఉంటుందా? ఏది ఆ దోషం ఎక్కడుంది చూపించు అని గబుక్కుని ముందు కురికాడు. వెంటనే మృత్యుదేవత, నీ శిల్పాల్లో ఏమీ దోషం లేదోయ్, అలా అంటే నేను నీ అంతటి నువ్వే బయటకు వస్తావని నేను ఓ మాట విసిరాను. నువ్వు చాలా గొప్ప విద్వత్తు కలిగిన వాడివి. శిల్పకళలో నీకన్నా నిష్ణాతుడు లేడు. అందుకనే నీ వంటి శిల్పాలను 10 రోజుల్లో రూపొందించగలిగావు. వాటి పక్కనే నువ్వు ఉన్నావు. అసలు నీకు ప్రాణం లేకపోయినా సజీవంగా నీలాగే ఉన్నటువంటి ఇతర శిల్పాలకు మధ్య పోలిక తెలుసుకోలేకపోయాను. కానీ నేను విసిరిన ఒక మాటకి నువ్వు తట్టుకోలేక నీ విద్వత్తు ఎక్కడ తక్కువ చేయబడుతోందో అనే అహంకారంతో నిన్ను నీవు నిగ్రహించుకోలేక బయటపడిపోయావు. నేను ఈ గదిలో నిన్ను పోల్చుకోవడం కోసం విగ్రహాన్ని పరిశీలిస్తూ ఈ గదిలో సంచరిస్తున్నంతసేపు నువ్వు నీ ఊపిరినైతే నిగ్రహించుకోగలిగేవు, కానీ నీ అహంకారాన్ని నిగ్రహించుకోలేకపోయేవే. నీ విద్వత్తు పట్ల నీకున్నటువంటి అహంకారాన్ని నిగ్రహించుకోలేకపోయేవే. ఒక చిన్న మాట అంటే ఏదో పోయిందిలే అని కొద్ది క్షణాల్లో ఓపిక పట్టడం మానేసి నిన్ను నువ్వు నిగ్రహించుకోలేక నీ అంతటి నువ్వే బయటపడిపోయావు. నేను విఫలమై వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటూ ఒక అవకాశం చూద్దాంలే అని ఒక చిన్న మాట అంటే తొందరపడకుండా నీ అహంకారాన్ని నిగ్రహించుకోలేక ఇంతసేపు నేను సంచరిస్తూ ఈ విగ్రహాలన్నింటినీ నీతో పాటు పరిశీలిస్తున్న సమయంలో నీ ఊపిరినైతే నిగ్రహించుకోగలిగావు, కానీ నీ అహంకారాన్ని నిగ్రహించుకోలేకపోయావు. నీ అహంకారమే నిన్ను పట్టించింది, నా విశేషమేం లేదు అని ఆ శిల్పి ప్రాణాలు హరించి అక్కడి నుంచి మృత్యుదేవత వెళ్ళిపోయింది. ఎంతటి వాడైనా సరే అహంకారము పతన హేతువు.